కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన పూజాది కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజును పురస్కరించుకొని ధాన్యాదివాసం, జలాదివాస కార్యక్రమాలను చేపట్టారు. హైదరాబాద్ కాపురం సర్కిల్ నూతనంగా నిర్మించిన శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల సందర్భంగా వేద పండితులు వేద మంత్రాల మధ్య అత్యంత వైభవంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన పూజాది కార్యక్రమాలను చేపట్టారు. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ పూజాది కార్యక్రమాలలో మొదటి రోజు గణపతి పూజతో ప్రారంభించి రెండవ రోజు జలాదివాసం, ధాన్యాదివాసం, హోమాది కార్యక్రమాలను చేపట్టారు వేద పండితులు. శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయ చైర్మన్ గంగాధర్ రావు, వైస్ చైర్మన్ మహేష్ యాదవ్, జనరల్ సెక్రటరీ రమేష్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా కాలనీలోని ప్రజలందరూ విచ్చేసి పూజాది కార్యక్రమాలలో పాల్గొని తల్లి దీవెనలను తీసుకుంటున్నారు. శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించడం, ఆ దేవాలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు అక్కడి కాలనీ వాసులు. ప్రతిరోజు పూజాది కార్యక్రమాలు, తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పోచమ్మ తల్లి దేవాలయంలో జరుగుతున్నటువంటి పూజాది కార్యక్రమాలను చేపట్టినటువంటి వేద పండితులు అక్కడ నిర్వహించు పూజాది కార్యక్రమాలను గురించి సవివరంగా తెలియజేశారు. పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకొని భక్తి పారవశ్యంతో మునిగిపోయింది. చల్లని తల్లి దీవెనలతో అంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని స్మరిస్తూ పూజా మహోత్సవాలను శాస్త్రోక్తంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పూజాది కార్యక్రమాలలో పాల్గొనేందుకు కాలనీ వాసులే కాకుండా ఇతర కాలనీల నుండి కూడా తరలి వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ కమిటీ ట్రెజరర్ ఏవి రమణారెడ్డి, బి భిక్షపతి, కమిటీ మెంబర్స్ కుమార్, విజయ్, మన్యం, జేఎం శ్రీనివాస్, ఎస్ బాలరాజ్, శివకుమార్, సందీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటూ అమ్మవారి పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ 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 పోచమ్మ దేవతాయై నమః. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతాయై నమః. శ్రీ 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 పోచమ్మ దేవత పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా తేదీ 22/2/2024 నుండి తేదీ 24/3/2024 శనివారం వరకు శ్రీ 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 పోచమ్మ దేవత పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తముగా నిర్వహించడము జరుగుతున్నది. అందులో భాగంగా మొదటి రోజు అగ్రోదకము అనగా గంగా పూజతో ప్రారంభమై ఆ తదుపరి సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాత పూజ, అదేవిధంగా యాగశాల ప్రవేశము, షోడశ స్తంభ యాగశాల ప్రవేశము, అనంతరము ధ్వజారోహణము మరియు సకల విఘ్నములకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వర స్వామి పూజ, గణపతి గౌరీ పూజ మరియు స్వస్తి పుణ్యాహవాచనము, నవగ్రహ ఆరాధన, అష్టదిక్పాలక పూజ, సప్తమాతృక స్థాపన మరియు ప్రధాన కలశ స్థాపనలు, అదేవిధంగా అంకురార్పణము, సర్వతో భద్రమండల దేవత ఆవాహనము, ప్రాణప్రతిష్ఠ, అదేవిధంగా చతుషష్ఠి యోగిని దేవత ఆవాహన మరియు ప్రధాన దేవతలైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవత ఆవాహనము, ప్రాణప్రతిష్ఠ, అదేవిధంగా ఆవాహిత మంటప దేవత కార్యక్రమము, అదేవిధంగా ముందు రోజు అగ్నిముఖ ప్రయోగము, అగ్ని ప్రతిష్ఠ, లక్ష్మీ గణపతి హోమము, మంటప దేవత స్వాహాకార హవనము ఇత్యాది కార్యక్రమాలు మొదటి రోజు ఎంతో విజయవంతంగా చేసుకున్నాము. అదేవిధంగా రెండవ రోజు ఈరోజు శుక్రవారము
అమ్మవారి యొక్క వారము ఎంతో విశేషమైనటువంటి వారము శుక్రవారము. ఆ యొక్క శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఎంతో విశేషంగా వేద పండితుల సమక్షములో, శ్రీశైల దేవస్థానము వేద పండితుల సమక్షములో ఈ యొక్క చండీ హవనాన్ని కూడా మనము దేవాలయ ప్రాంగణంలో యాగశాలలో నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా చండీ హవనము తర్వాత అమ్మవారికి ధాన్యాదివాస కార్యక్రమం ఉంటుంది. ప్రతిష్ట అమ్మవారి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా పాత విగ్రహముతో పాటు నూతనంగా చేసుకున్నటువంటి అమ్మవారి యొక్క పోచమ్మ దేవత విగ్రహము ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత అమ్మవారికి నిన్న మధ్యాహ్నం ఊరేగింపు, సాయంకాలము జలాదివాసము, ఈరోజు ప్రాతకాలము చండీ హోమము మరియు చండీ హోమము అనంతరము అమ్మవారికి ధాన్యాదివాస కార్యక్రమం ఉంటుంది. అనగా అమ్మవారికి మొదటి రోజు జలములో అంటే అమ్మవారికి ప్రతి ఇంటి తరపు నుండి ఒక బిందె నీళ్లు తీసుకొని వచ్చి అమ్మవారికి జలంలో పెట్టడం జరిగింది. అది జలాదివాస కార్యక్రమము. ఈరోజు ధాన్యాదివాస కార్యక్రమం. ధాన్యాదివాసం అనగా అమ్మవారికి వడ్లల్లో మరియు ప్రతి ఇంటి నుండి తీసుకొచ్చినటువంటి బియ్యము లేదా వడ్లతో అమ్మవారిని కప్పి ఉంచడం జరుగుతుంది. అమ్మవారికి ఆ విధంగా ధాన్యాదివాసము. అదేవిధంగా ఈరోజు రాత్రి 8 గంటలకు అమ్మవారికి యోగ నిద్రలోకి పంపడం జరుగుతుంది. అది శయ్యాదివాస కార్యక్రమము. ఫల పుష్ప శయ్యాదివాస కార్యక్రమాలు ఉంటాయి. ఈ యొక్క ప్రతిష్ట అనగానే అమ్మవారి యొక్క విగ్రహము ఏదైతే ఉంటుందో అది ముందు విగ్రహము ఒక రాయి మాత్రమే. మనము ఈ యొక్క శాస్త్రోక్తంగా చేసినటువంటి పూజా కైంకర్యములతోటి ఆ అమ్మవారికి శక్తిని నింపుకోవడానికి ఈ 3 రోజులు కార్యక్రమాలు చేస్తాము. అందుకని మొదటి రోజు జలాదివాసము, రెండవ రోజు మధ్యాహ్నం ధాన్యాదివాసము, రెండవ రోజు సాయంకాలము శయ్యాదివాసము, పత్ర పుష్ప ఫలాదివాసంతో సహా శయ్యాదివాసము. ఇలా ఆ అమ్మవారి విగ్రహానికి శక్తి నింపడానికి కోసము చైతన్యవంతం చేయుట కొరకు అమ్మవారికి న్యాసపూర్వకంగా ఆ యొక్క శయ్యాదివాస కార్యక్రమము చేసి అనంతరము అమ్మవారికి యోగ నిద్రలోకి పంపడం జరుగుతుంది. అదేవిధంగా తెల్లవారి తేదీ 24/2/2024 అనగా రేపు శనివారం రోజు మాఘశుద్ధ పౌర్ణమి. ఎంతో విశేషమైనటువంటి రోజు. మాఘశుద్ధ పౌర్ణమి అంటే జపము, దానము, తర్వాత ఇతరత్ర బ్రాహ్మణులకు కానీ పేదవాళ్ళకు కానీ గంగా స్నానము ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మాఘశుద్ధ పౌర్ణమి అనగా ఎంతో విశేషము. కాబట్టి ఆ యొక్క అదే విశేషమైనటువంటి రోజు ఉత్తరాయణములో మాఘశుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారి యొక్క నూతన విగ్రహము నూతనంగా నిర్మించుకున్నటువంటి దేవాలయంలో మనమందరం కూడా లోక కళ్యాణార్థము ఆ యొక్క అమ్మవారిని గర్భగుడిలో ప్రతిష్ఠించుకోవడము జరుగుతున్నది. ఈ యొక్క ఉత్తరాయణము మాఘమాసములో అందులో శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారి యొక్క నూతన యంత్ర విగ్రహ మరియు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ విధంగా ఎంతో శాస్త్రోక్తముగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు అనుగ్రహానికి పాల్పడాలని, అదేవిధంగా అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరని మనవి చేస్తూ శుభం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శివార్పణమస్తు. అమ్మదయ అందరిపై ఉండాలి. నాకు తెలిసిన కానుండి 20 ఏళ్ళ నుండి ఈ గుడి చాలా మహత్యంతో కూడినది. మేము అనుకున్న కోరికలు కూడా బాగా తీరుతాయి. చాలా మహత్యం అని మాకు తెలుసు. అలాగని మేము చాలా మటుకు చూసుకున్నాము. కోరికలను కూడా చాలా మటుకు తీరినవి. అదే రకంగా ఈ గుడిలో పాత్రులుగా మేము పాల్గొనడం కానీ ఏ కార్యక్రమంలో జాయిన్ అవ్వడం కానీ మాకు మనస్ఫూర్తిగా చేస్తున్నాము. సత్యమైన తల్లివి ఇవి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరు. అది ఒకటి తెలుసు నాకు. ఇక్కడ 16 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను. అవుతుందండి, చాలా బాగా అవుతుంది. నేను మాత్రం మనసులో అనుకునేదాన్ని ఎప్పుడు చూసినా ఇవి చిన్న గుడి అనేది పెద్ద గుడి డెవలప్ అవ్వలేదు అనుకున్నా అయింది. ఆ తల్లి దయ ఇప్పటికీ తీరింది. అందరికీ నమస్కారం. ఈ గుడి నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. చాలా మహత్యమైన గుడి. సో ఎగ్జామ్స్ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ అమ్మ దగ్గర హాల్ టికెట్ పెట్టి వెళ్తే అంతా మంచిగా జరుగుతుంది.
विषम शृण्वतीं श्यामला भैरवं जगपुर्विनाश मधुरा नंदाग्राभिसंस्था स्वाहा मलम सर्प मधुरा नाम निपातित बिंबानि नमो निघनोधरं स्वाहा ओम ततो जहासा पुरुषा भीमं भैरवनादने काले करावन्नान्ता दुर्धरं सदना करो स्वाहा महासिंहं देवे नमधावदा गृहीत्वा दार्शकेषु यस्ते रासिदाक्षरद स्वाहा अधमुण्डोद्धरा भेदे भयादरो स्वाहा गृहीत्वा मुण्डमेव च प्राह प्रदन्नः दिगां स्वाहा नमो जन्नवण्डो भावयो युद्धयज्ञे स्वयं निशम्भश्च हरिषसे स्वाहा चामुण्डेति तदोलोके ख्याता देवी भविष्यति ओम स्वाहा मार्कण्डेयवराजे कावर्णिके वन्वन्तरे देवे माट्मैपरिक्लिं ओम स्वाहा शरणागतपरिश्रामराय सर्वस्यार्ति हरे देवे नारायणे नमोस्तुते देवी महादेव्यै शिवाय सततं नमः भद्राय प्रणदास्मराय सबरिवाराय सवाहनाय सायधाय वेदानिष्ठात्रे श्री दुर्गायै नागवल्यदलद्वयकितं कुङ्कुमाक्षरपुष्पैरभ्यर्चितो सघृतं सहस्रं सधूर्वं पुष्पाण्डखण्डमहातिं समर्पयामि नमः शिव हर हर महादेव हर श्री महासरस्वती देवते जय 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 अध्यायः ध्यानम् अरुणां करुणां तरङ्गिताक्षीं मृदपाशाङ्कुशबाणचापहस्ताम् अनिमादिभिरावृतामयूखैर्हवित्येव विभावये भवानीम् ॐ नमश्चण्डिकायै स्वाहा ओम चण्डे चमिते दैत्ये मुण्डे च विनिपातिते बहुलेषु सैन्येषु शीते स्वशरेश्वरः स्वाहा दैत्यानाम् आदिदेशः स्वाहा अद्य सर्वरे दैत्या षडिशीतिर्धायुधाः कम्भूनान्वितरशीतिर्यानि सुबले ततः स्वाहा कोटिवीर्याणि पञ्चादशानां कुलानि वै शतं कुलानि धौम्राणं निर्गच्छन्तमाग्न्या स्वाहा योद्धमभ्याजयो दैत्यानम्बिका स्वरूपिणे स्वाहा वैष्णवे जग्ते गरुडो परशंसिता शङ्खचक्रगदाश्चार्कखड्गहस्ता पिपाययो स्वाहा यज्ञवाराहवत्रं रूपं या विप्रतो हरेः शक्यसाप्याययो तत्र वाराहि विप्रतीतरं स्वाहा दानसिंहस्य विवृते सदृशं वपुः प्राप्ता तत्र सदा क्षेपा क्षप्तसंसतिः स्वाहा वज्रहस्त तथैव इन्द्रे गजराजो परिस्थिता प्राप्ता सहस्रेण यदा शक्रस्तथैव सा स्वाहा ततः परिवृता साभिरीशानो देवता ब्रोहि शुम्भनिशुम्भं च दानवावतिगर्भितो ये जान्ये दानवस्तत्र युद्धाय उपस्थिताः स्वाहा त्रैलोक्यमिन्द्रो लभतां देवा सन्तो हविर्मुदः योजं प्रयात पातालं यदि देवी मुदच्छता स्वाहा फले पाद तद्भवतो युक्तकांक्षिणः तदा गच्छत तद्दण्डमध्यभापिषते नमः स्वाहा यतो युक्तो दौत्येन तया देव्या शिवस्वयं शिवदोतीति लोकेऽस्मिन् साक्षातिमागतः स्वाहा श्रुत्वा वदो देव्या शर्वाख्यातं महासुराः अमर्ष्यामूर्धा जिग्मुर्विद्वगात्यायने स्थिता स्वाहा प्रथममेवाग्रे जरदृष्टिवृष्टिभिः ममर्षरुददामर्षास्तां देवे ममरारयः स्वाहा ॐ सातितान् प्रहितान् बाणान् चोलशक्य परश्वरान्
चिच्छेदलीलयात्माता तरुर्मुक्ते महेशभिः स्वाहा तस्यागतस्तदा काले शूलपाता विदारितान् खट्वाङ्गपदोति सांसारेन् कुर्वन्ति विजनत्तदा स्वाहा मण्डलो हला समण्डलो जलाक्ष्मे महदवीर्य हदौजजः ब्रह्माणे च करेच्चत्रुन् एण पथावति स्वाहा ॐ माहेश्वरी त्रिशूलेन तथा चक्रेण वैष्णवी दैत्यान् जगान कौमारी तथा शक्त्यादिकोपना स्वाहा ॐ ऐन्द्री वृषभादेन शततो दैत्यदानवाः वेतुर्विदारितः पृथ्व्यां रुधिरोगवरोषिणः स्वाहा प्रहार विद्वांसा दंसाग्रक्षतवक्षसः वाराहमूर्त्यान्यपदा चक्रेण विदारिताः स्वाहा नखैर्विदारितां चान्यान् भक्षयन्ति महासुरान् नारसिंहेतुरादो नादापूर्णदिगन्धर्वरा स्वाहा ॐ चण्डाटहासैरसुरा शिवदोचितिदूषिताः चैतपृथिव्यामजितांस्तां च घातददा स्वाहा गणङ्कृतं वर्तयन्तं महासुरान् दस्याभ्युपाये वेदे विष्णुर्देवारिजैनुकाः स्वाहा पलायनरपापरान् दृष्ट्वा दैत्यान् मातृगणार्जितान् योतुमभ्यायोत्क्रुद्धो दग्धबीजो महासुराः स्वाहा बिन्दरेण भोगोपदस्य सशरीरतः समुत्पतजमेदेन्य तत्प्रमाणस्तदासुरः स्वाहा योधे सगदा प्राणिरन्द्रशक्त्या महासुरः तदश्चैन्द्रियसोत्रेण रक्तबीजामतारयत् स्वाहा कुलसेन हतस्याच भुवनेशे ॐ नमः शङ्कराय स्वाहा ॐ शिवाय स्वाहा व्याहदे तत्र महासुरेन्द्रे चेन्द्राचलामग्निपुरोगमास्तां कात्यायनीं दुष्टवरिष्ठलाभा विकसिवक्त्राब्ज विकासिताः स्वाहा ॐ देवी प्रपन्नार्य हरे प्रसीद प्रसीद मातो जगदोऽखिलस्य प्रसीद विश्वेश्वरि पाहि विश्वं त्वमेश्वरे देवि चराचरस्य स्वाहा ॐ आधारभूता जगत्स्ववेगा महेश्वरो वीरदस्य दासे अपां स्वपूर्वस्थितया स एकाधाप्यायते पुष्यमलघ्यवीर्ये स्वाहा विश्वसभेदं परमादिमाया सम्मोहितं देवि समस्तमेतत्त्वैवैकुशना भुवक्त्यहेदो विद्या समस्ता समदेवि भेदा श्रियस्तमस्ता सकला जगत्सु त्वयैकया पूरितं वै ततो गादेष्वते सर्वमलो प्रशक्तिः स्वाहा सर्वस्य बुद्धिरूपे मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते स्वाहा विनाशानां चक्रभूते सनातने गुणात्रये गुणमले नारायणि नमोस्तुते स्वाहा शरणागतदीनाथपरित्राणपरायणे सर्वस्यार्थिहरे देवी नारायणि नमोस्तुते स्वाहा युक्तविमानस्ते ब्रह्माणि रूपधारिणे कौशं भक्करिके देवी नारायणि नमोस्तुते स्वाहा वाहिधरे महावृषभवाहिने माहेश्वरी स्वरूपेण नारायणि नमोस्तुते स्वाहा रघुकुलवृते महाशक्तिधरे नघे कौमारी रूपस्थाने नारायणि नमोस्तुते स्वाहा प्रसीद वैष्णवी रूपे नारायणि नमोस्तुते स्वाहा वराहरूपिणि शिवे नारायणि नमोस्तुते स्वाहा नृसिंहरूपेण हन्तदैत्यान् कृतोद्यमे त्रैलोक्यतारहिते नारायणि नमोस्तुते स्वाहा महावस्त्रे सहस्रनयनोज्ज्वले हृतप्राणहरे तेन्द्रे नारायणि नमोस्तुते स्वाहा स्वरूपेण हृदयज्ञ महाबले घोररूपे महारावे नारायणि नमोस्तुते स्वाहा शिरोमाला विभूषणे चामुण्डे मुण्डमथने नारायणि नमोस्तुते स्वाहा महाविद्ये शुद्धे पुष्टे ध्रुवे महारात्रि महाविद्ये नारायणि नमोस्तुते स्वाहा सरस्वती भूरिमंडावितामजे प्रियते त्वं प्रसीदेते नारायणि नमोस्तुते स्वाहा सर्वशक्ति समन्विते भयभ्यस्त्राहिनो देवे दुर्गे देवी नमोस्तुते स्वाहा तत्तेवदनं सौम्यं लोचनत्रयभिलिप्लुं पादुनं सर्वभिर्भक्कात्यायि नमोस्तुते स्वाहा भद्रकाली नमोस्तुते स्वाहा साघण्टा पादुनो देवी पापेभ्यो दत्तदाय स्वाहा सर्वस्य गुणोज्वलः शुभाय खड्गोदो जटिके त्वां स्वाहा योगानदेजानभक्तुरुष्टारुष्टादुकामान् सकलानभिदिष्टान् स्वामाश्रितानां नविपन्नराणां स्वामाश्रितास्याश्रयतां प्रयान्ति स्वाहा ॐ एतत्कृतं यत्तदनं त्वया स्यात् धर्मद्विषां देवी महासुराणां रूपैरणैके बहिरात्ममूर्तिं कृत्वाम्बिके यत्र विरोधिकाम्या स्वाहा जातुदास्तेषु विवेकदेवे जातेषु वाक्येषु चात्मधन्या ममत्मगर्ते महान्धकारे विभ्राय देवदेवदुष्टं स्वाहा ॐ रक्षां प्रवेशस्तनागा यत्रादयो तस्य बलानि यत्र दावारो यत्र तथाप्य
मध्ये तत्र स्थिता त्वं परिपाहि विश्वं स्वाहा विश्वेश्वरे त्वं परिपाहि विश्वं विश्वासिकाधारयते विश्वं विश्वेशमन्या भवति भवन्ति विश्वासयाये त्रैभक्तिसम्भ्रात् स्वाहा देवी प्रदेश परिपालय रोदभेदे रज्ञं यथादुरवधादुदय सद्यः पापानि सर्वजगदा प्रजननयाय उत्पादपाकटस्तदा बहुदुर्गां स्वाहा देवी विश्वास्यहारिणे त्रैलोक्यवासिने नित्ये लोकानां वरदा भव स्वाहा ॐ देवाय स्वाहा अहं सुरगणां वरं यन्मनसे जथा संवृणुत्वं प्रयुज्यामि जगतामुपकारकौ स्वाहा ॐ देवावूतुः स्वाहा भादा प्रजमणं स्वाहा ॐ गोपगृहे जाता योषा गणपतं भवा ततः नादयिष्यामि विन्ध्याचलनिवासिने स्वाहा अभ्यतिरौद्रेण रूपेण पृथिवीतले अवधीर्य अनित्यामि वैप्रदित्तां सुदानवान् स्वाहा ॐ पक्षिविद्यासुरानप्राण वैप्रचित्तान् महासुरा रक्तबन्धा भविष्यन्ति दानवे सर्वो भवा स्वाहा मां देवता स्वर्गे मध्यलोके च मानवाः सुमन्तो व्याहरिष्यन्ति सततं रक्षदन्तिषां स्वाहा तदा यस्याम्यहं भवे तत्रैव तमधिष्यामि दुर्गमाख्यं महासुरौ स्वाहा विख्यातं तन्मे नाम अभिविष्टते पुनश्चाहं यदा भीमं रूपं कृत्वा हिमाचले स्वाहा ओम रक्षां भक्षयिष्यामि मुनीनां प्राणकारणात् तदा मम मुनयः सर्वे दोष्यन्ति नम्रमूर्तय स्वाहा भीमादेवी विख्यातं तन्मे नाम अभिविष्टते यदा महाबाधा भविष्यते स्वाहा तदाहं भ्रामरं रूपं कृत्वा संख्ये जगत्पदौ त्रैलोक्यसहिताया वदिष्यामि महासुरौ स्वाहा रामयेतिमां लोकास्तास्वश्चित्ति सर्वदा इत्थं यदा यदा भागादानवोत्था भविष्यते स्वाहा तदा तदा भावेद्यौ ओम स्वाहा ओम मार्कण्डेयवराणे लावण्यके वन्मने देवी हरे देवी नारायणि नमोस्तुते नमो देव्ये महादेव्ये शिवाये सततं नमः प्रणदात्महाय नवाहनाय दायधाय नृत्तिकाय श्रीविद्यायै श्रीवस्त्रं धूपो दानमेव महादेवमर्पयामि नमः स्वाहा सिद्धिकाय स्वाहा जय दुर्गे हर दुर्गे शिव दुर्गे पार्वती पदये हर 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 महादेव श्री महासरस्वती देवते जय 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 श्री जगदम्बार्पणमस्तु विश्वमालिनी जगदम्बा महाकाली महालक्ष्मी महासरस्वती माता की जय चंडी परमेश्वरी माता की जय अथ द्वादशोऽध्यायः जापं गुणं तर्जनी विभ्राणामनलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रोत्तदे ओम नमः चंडिकायै स्वाहा स्वाहा ओम अष्टम्यां च चतुर्दश्यां नवम्यां चैकते ततः श्रोष्यन्ति देवये भक्त्या मम माहात्म्यमुत्तमौ स्वाहा भविष्यति दारिद्र्यमे श्रोतं यत् तदा भक्त्या परं स्वस्तयनं हिततो स्वाहा सर्गानदेजां स्तो महामारी समुद्भवान् तथा त्रिविधमुत्पत्तमे मम सदा नद विमोक्ष्यामि सानिध्यं तत्र मे स्थितौ स्वाहा प्रदाने पूजायाम् अग्निकार्ये महोत्सवे सर्वममैतच्चरितम् उच्चार्यं शाप्यमेव च स्वाहा जानता जानता वापि बलपूजा तथा कृतः प्रदिशिष्याम्यहं प्रेत्या भक्त्या बाधा विनरोक्तो धनधान्यसुतान्वितः मनुष्योनित्प्रसादेन भविष्यति न संशयः स्वाहा ममेतान् माहात्म्यं तथा चोत्पत्तया ध्रुवः पराक्रमं च युद्धे जो जायते निर्भयः पुमान् स्वाहा संशयं यान्ति कल्याणं चोपपद्यते नन्दवेदबलं पुंसा माहात्म्यं वशन्वरां स्वाहा कर्मणि धर्मत्र दुष्टप्रजायते स्वाहा बालानां शान्तिकारकं संघातभेदचरणं मैत्रीकरणमुत्तमं स्वाहा बलहानिकरं वरो
रक्षभूत विषादानां प्रधनादेन नाशनो स्वाहा मम सन्निधिकारकं फलपुष्पाण्यधूपैश्च गन्धदीपैस्तथोत्महै स्वाहा ॐ विप्राणां भोजनैर्भोगे प्रोक्षिणैर्हर्निशो अन्येष्विधैर्भोगे प्रदानैरत्तरेण या स्वाहा प्रीतिर्मे क्रियते दास्मिन् सकृतश्चरिते ओम प्रीतिर्मे क्रियते दास्मिन् सकृतश्चरिते सुदे श्रुतं हरति पापानि तथारोग्यं प्रयच्छति स्वाहा रक्षां करोति भूतेभ्यो जन्मनां कीर्तनं मम युद्धेषु चरितं जन्मे दशयेच्च निबर्हणं स्वाहा अरण्ये प्रान्तरे वापि दावाग्ने परिवारितः स्वाहा तस्युभिर्वावृतशून्ये गृहीतो वापि शत्रुभिः सिंहव्याघ्रानुयातो संग्रामे भृजदारुणे वा स्वाहा चरितं मनोमृत्यजसङ्कटाद प्रभावा सिंहाद्यादस्य वो वैरणस्तथा स्वाहा दूरा देवा पलायन्ते तेऽपि देवानिराटङ्का स्वाधिकारा यथा बला स्वाहा यज्ञभागभुजं सर्वे चक्रुर्विनिर्धारयः दैत्याश्चले व्यनिहते शुम्भे देवरिपोयति स्वाहा तीर्थं शरीरस्मिन् महोपेतविक्रमे यजुर्भेद महावीर्ये शेषापादानयोः स्वाहा एवं भगवती देवी सानिध्यापि पुनः पुनः सम्भूय कुरुते भूपजगतः परिपालनं स्वाहा तन्मोक्षते विष्णुप्रसौयते सायाचिताच विज्ञानं दृष्टा बुद्धिं प्रयच्छति स्वाहा व्याप्तं दयत् सकलं ब्रह्माण्डं मनुजेश्वर महाकाल्या महाकाले महामारी स्वरूपय स्वाहा दैवकाले महामारी दैवदुष्टिर्भोज्यता भूतानां दैवकाले सनातने स्वाहा काले नृणां दैव लक्ष्मीर्वृद्धिप्रदे गृहे दैव भावे तथा लक्ष्मीर्विनाशक्लीं ओं स्वाहा सकृतं बिल्वफलं सांगाये सपरिवाराये सवाहनाये तामवैर्महाराजा शरणं परमेश्वरी स्वाहा आराधिता सैव नृणां भोगस्वर्गपवर्गदा स्वाहा संदर्शनार्थमं माया नदी पूर्णतं चिद स्वाहा नमस्तेवे देवे ब्रह्मणं जप तोतस्मिन् पुरिणे देव्या कृत्वा मूर्तिं महे वयं स्वाहा समाहितौ स्वाहा एवं समाराधयिता आत्मनो स्वाहा अत्रैव चरितं राज्यम् अपशत्रुबलं बलं बलात् स्वाहा ॐ विष्टस्ततो ज्ञानं वक्रे निर्भिन्नमानसः मम ज्ञानविदिक्षाज्ञा सङ्गविच्छिदिकारको स्वाहा देव्युवाच स्वाहा ॐ सम्राज्यं प्राप्स्यते भवान् स्वाहा ॐ हत्वा रिपूरस्खलितो तव तत्र भविष्यति स्वाहा ॐ तस्य भूय सम्प्राप्य जन्मदेव्या विवस्तुतः स्वाहा सावर्णिको नाम मनुर्भवान् ओम सावर्णिको नाम मनुर्भवान् भुवि भविष्यति स्वाहा संप्रेच्छामि संसिद्ध्यै तव ज्ञानं भविष्यति स्वाहा मातयो देवी यथाभिलषितौ वरौ स्वाहा एवं देव्या वरं लब्ध्वा नक्षत्रयशवः स्वाहा सूर्याजन्म समासाद्य सावर्णिर्भविता मनुः स्वाहा एवं देव्या वरं लब्ध्वा नक्षत्रयशवः सूर्याजन्म समासाद्य सावर्णिर्भविता मनुः ॐ स्वाहा मार्कण्डेय पुराणे सावर्णिके मन्वन्तरे देवी वाहात्मे हैं ह्रीं क्लीं ॐ स्वाहा सकृतं ब्रह्माफलं शरणागतदीनाथ परित्राणपरायणे सर्वस्यार्ति हरे देवे नारायणे नमोस्तुते स्वाहा 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 स्वाहा
चत्वारि शृङ्गात्रयो हस्यमाधात्वे शीर्षे दत्ताद्यालो हस्या विदाभद्रो विदभोरोरवीजमो देवो मध्यागुम् आविवेज इत्यग्निं ध्यायामि विघ्नेश्वराय नमः निर्माय नमः पुष्पादरुपदे नमो कृतादेवदविद प्रादावि गन्धाकितञ्च पुष्पञ्च वस्त्राभरणदीपगौणिमेलञ्च ताम्बूलम् अर्चनम् अष्टभवेदो जगदाराधने सुपूजितमस्तु नारिकेलं फलम् అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి అగరబత్తులు హోమగుండంలో వేసేయండి, ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నవి. తర్వాత టెంకాయ కొట్టండి. టెంకాయ కొట్టిన నీళ్లు పాత్రలో పట్టాలి. ఎట్లా పడితే అట్లా కొట్టి నీళ్లు వదిలేయద్దు, లేదంటే లేవాలి. ఎలాగో ఆరతిద్దాం కాబట్టి ఇచ్చేది ఉంది కాబట్టి లేచి అక్కడ గుళ్ళో కొట్టేది ఉంది కదా, టెంకాయ కొట్టు స్థలం అక్కడ కొట్టి తీసుకొని రండి. ఒకటే టెంకాయ మీరు తీసుకొని వచ్చారు కదా. పూర్వం సమర్పయామి నమః. स्वरूपिणी चंडिका परमेश्वरी माता की जय। महासरस्वती देवते जय 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 सर्वं श्री जगदम्बार्पणमस्तु। जय बोल जगदम्बे विश्ववारिणी माता के, अम्बे भवानी माता के। जगदम्बे जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे जगदम्बे जय जगदम्बे 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 जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे जगदम्बे जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे जगदम्बे जय जगदम्बे अम्बा परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां, आदि पराशक्ति पालय मां। अम्बा परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां। अम्बा परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां। श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां। अम्बा परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां। श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां। श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां। अम्बा परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां। वीणापाणि विमल स्वरूपिणी वेदांत रूपिणी पालय मां। कामितदायिनी करुण स्वरूपिणी कन्याकुमारिणी पालय
अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां मंजुलभाषिणी मंगलदायिनी मधुर मीनाक्षिणी पालय मां मंजुलभाषिणी मंगलदायिनी मधुर मीनाक्षिणी पालय मां राजस्वरूपिणी राजराजेश्वरी चक्रवासिनी पालय मां अम्बा परमेश्वरी अखिलांडेश्वरी आदिशक्ति पालय मां अन्नपूर्णेश्वरी चामुण्डेश्वरी विश्वविनोदिनी पालय मां अन्नपूर्णेश्वरी चामुण्डेश्वरी विश्वविनोदिनी पालय मां अम्ब जगद्रक्षिणी काषायाम्बरी काली पराशक्ति पालय मां अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां कंचिकामाक्षिणी मधुर मीनाक्षिणी काशी विलाक्षिणी पालय मां कंचिकामाक्षिणी मधुर मीनाक्षिणी काशी विलाक्षिणी पालय मां श्रीचक्रराजकी त्रिपुर सुंदरी श्रीललितेश्वरी पालय मां अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां बिंदु कलाधरी सुंदर रूपिणी चंद्रबिंबाधरी पालय मां बिंदु कलाधरी सुंदर रूपिणी चंद्रबिंबामुखी पालय मां मधुर भवाशिनी मनिलांडेश्वरी आदि पराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजेश्वरी आनंद रूपिणी पालय मां अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां जय जगदम्बे जय जगदम्बे जगदम्बे जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे जगदम्बे जय जगदम्बे हर जगदम्बे जगदम्बे हर जगदम्बे शिव जगदम्बे शिव जगदम्बे जगदम्बे शिव जगदम्बे जगदम्बा महामाता ओम अधा देवी कोसम तांबूलं पुष्पं धूपं दीपं नैवेद्यं मा मनसारायिष्ये मम्मा देवी कोसम अम्मा करुणिंचवे मायम्मा अम्मा ना बाळवे मायम्मा तांबूलं पुष्पं
దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి నగరం కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి నగరం అష్టాదశ పీఠాలను నీవే అరిటించినావా అష్ట శరీరంగై కొని నీవే శాంకరివైనావా తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరం బ్రహ్మరాంబ నిన్నే కొలిచే శ్రీశైల క్షేత్రం పోచమ్మ అంటూ కొలిచే భాగ్యనగరపురం బ్రహ్మరాంబ నిన్నే కొలిచే శ్రీశైల క్షేత్రం శబరిమలపై వాలి బబురమై వెలసిన మా తల్లి ఆ శంకర దేవుని జనాదూతమున విరచిన మా తల్లి తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం మా మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం ఓం గట్టిమేళం భజత్రి ఉమాకాత్యాయని గౌరీ కాళీ భువనేశ్వరి శివా భవానీ రుద్రాణి శర్వాణి సర్వమంగళ అమర్ణ పార్వతి దుర్గా వృణాని చంద్రికాంబిక ఆర్యాధ్యాత్యాని సందేవాగిరిజ భజనాత్మజ చతుర్భుజే చంద్రగావనస్తే విదోషదే కుంకుమనాయ జోనే పుండ్రేక్షమాల కృతవృత్తమాన అస్తే నమస్తే జగదేకమాన మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అయ్యా పవిత్రాకన్నైనా మహామంగళ నీరాజన దీపం దర్శయామి నీరాజనాదరమనీయం సమర్పయామి నమస్కరోమి అందరూ కూడా దీపం దర్శయామి మంగళాన్ని చూపించాలి ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ ఓం హ్రీం దుం దుర్గాయే చ విద్మహే అక్షాక్షరాయే ధీమహి తన్నో చండీ ప్రచోదయాత్ నవ పాదార విందయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి యాని గాని చ పాపాని జన్మాంతరకృతాని చ ధాని ధాని వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణా పాపాత్మా పాపజంభవః కృపయాదేవా దేవి శరణాగతవత్సలా అంజనాచరణౌడాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష హుతాశన క్రియాహీనం భక్తిహీనం యజ్ఞేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది శ్రీ పోచమ్మ తల్లి దేవత పుట ప్రతిష్ఠ కర్మాంగభూత పంచకుండాత్మక త్రయాగ్నిక దివస పర్యంతం ద్వితీయ దివసే శుభవాసారయుక్తాయాం చండీ హవనాఖ్ये कर्मणि होमान्यज्ञपुरुष देवता षोडशोपचार पूजया भगवान् भगवती सर्वात्मकः सर्वं श्री होमान्ते यज्ञपुरुष देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवतु साक्षिर हिरण्यदतो श्रुते एतत्फलं श्री होमान्ते यज्ञपुरुष देवता दिव्य चरणारविन्दार्पणमस्तु यज्ञपुरुष भगवान के विघ्नेश्वर भगवान के मंगल गौरी माता के आदित्यादि नवग्रह भगवान के अष्टदिक्पालक भगवान के चतुष्षष्टि योगिनी माता के महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी चंडिका परमेश्वरी माता के श्री श्री पोचम्म महामाता के शुभगुम शुभम ओम स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिं महेजा गो ब्राह्मणे मृत्युभवन्तु नित्यो लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः रक्षन्तु समस्त सन्मङ्गलानि भवन्तु ओम शांति 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 అందరూ కూడా మీ చేతికి ఉన్నటువంటి దర్భ కూర్చం దర్భ ఉంగరం ఏదైతే ఉందో దర్భ ఉంగరం ఏదైతే ఉందో నేరుగా ఇంటికి వెళ్ళి శాంతి శాంతి శాంతి
ధాన్యాన్ని మాత్రం ఉంటుంది, బియ్యం కానీ వడ్లు కానీ. అదేవిధంగా మిగతా భక్తులు ఎవరైతే విచ్చేశారో వారందరూ అన్నం ప్రయంత్యభిసంవిశంసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.